third and fourth terms in the expansion of a plus x whole power n are respectively, ఇది second term అంటున్నాను 240, ఇది third term, ఇది fourth term. Then find small a, small x, small n. ఇందులో small a వాల్యూ, small x వాల్యూ, small n వాల్యూ కనుక్కోవాలా, అదే మన సొల్యూషన్ అవుతుంది. సో 3 ఆన్సర్స్ వస్తాయి. ఏ ఆన్సర్ x n. ఫస్ట్ n రావచ్చు, తర్వాత a రావచ్చు, తర్వాత x, ఎట్లయినా రావచ్చు. సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పాన్షన్ అనగానే మనకు తెలిసిన ఎక్స్పాన్షన్ ఒకటే. ఇలాంటి ఎక్స్పాన్షన్ నాకు రాదు, ఇది ఎలా ఎక్స్పాండ్ చేయాలో నాకు తెలియదు. నేను జస్ట్ x ప్లస్ వై హోల్ పవర్ n గురించి చెప్తాను. x ప్లస్ వై హోల్ పవర్ n ని ఎలా రాయొచ్చు సార్ అంటే, మొత్తం ఎక్స్పాన్షన్ నాకు కూడా రాదు, సింపుల్గా ఇలా రాసుకోవచ్చు. సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 0 to n, సమ్మేషన్ అని చెప్పొద్దండి, సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 0 to n, NCR x to the power of n minus r y to the power of r. Now try to write the expansion of a plus x whole power n. a plus x whole power n expansion రాస్తాను. summation r is equal to 0 to n, sigma r is equal to 0 to n. In the place of x you have to put a, in the place of y you have to substitute x. n అంటే n, x m గా మారుతుంది a గా, సో ncr అలాగే వస్తుంది. x a పవర్ n మైనస్ r, y means x పవర్ r. సో ఇది మన ఎక్స్పాన్షన్. సో సెకండ్ టర్మ్కి ఎలా రాయొచ్చు సార్ అంటే, సెకండ్ టర్మ్ అంటే ఆర్ వాల్యూ ఎంత తీసుకోవాలి సార్ అంటే, ఆర్ వాల్యూ 1 తీసుకోవాలి. సెకండ్ టర్మ్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే 2 తీసుకోవాలి ఆర్ వాల్యూ. కాదండి, ఇది ఆర్ వాల్యూ 0 పెడితే ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ అవుతుంది. ఆర్ వాల్యూ 1 పెడితే సెకండ్ టర్మ్ అవుతుంది. సో వాడు T2 వాల్యూ ఇచ్చినాడు, T3 ఇచ్చినాడు, T4 ఇచ్చినాడు. సో గివన్ దట్ అనేసి రాసుకోండి. T2 సెకండ్ టర్మ్ ఏమి అంటే NC1 a పవర్ n మైనస్ 1, x పవర్ 1 అంటే x ఏ కదండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే 240. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. సిమిలర్లీ ట్రై టు రైట్ ద థర్డ్ టర్మ్ T3. T3 means you have to take the value of r as 2. No need to write as 3. 3 రాస్తారు చాలా మంది, 3 రాయకూడదు, గుర్తు పెట్టుకోండి. థర్డ్ టర్మ్ అంటే ఆర్ వాల్యూ 2 తీసుకోవాలా. ఎందులో తీసుకోవాలి సార్ అంటే ఇందులో. చాలా మంది ఇక్కడ ఉండట్లేదు, ఇక్కడ ఉండి వినండి. T3 అంటే NC2 a to the power of n minus 2 x square వస్తుంది, which is equal to 720, equation number 2. Similarly, try to write the third term. T4 is equal to, here in this case r value is 3, NC3 a power n minus 3 x cube, which is equal to 1080. That is equation number 3. I think మీకు ఇది కొంచెము అర్థమవుతుంది అనుకుంటున్నా. సరేనా? నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే, గుర్తుపెట్టుకోండి, స్ట్రాటజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 divided by 1, నెక్స్ట్ 3 divided by 1. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే ఏమి కానీ రాదు, అందుకే డివైడ్ చేస్తున్నాం. 2 by 1, 1 by 2 కాదండి, 2 divided by 1, 3 divided by 2. సో 2 divided by 1 చేస్తాను ఫస్ట్. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1తో డివైడ్ చేస్తాను. ట్రై టు రైట్ ద సెకండ్ ఈక్వేషన్ NC2 a పవర్ n మైనస్ 2, సిమిలర్లీ x స్క్వేర్ డివైడెడ్ బై ఈక్వేషన్ 1లో LHS రాస్తాను. NC1 a పవర్ n మైనస్ 1 ఇంటూ x is equal to 720 డివైడెడ్ బై 240. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 0 0 క్యాన్సిల్ అవుతుంది. 24 3 jar 72. ఇన్ కేస్ మీకు అలా రాకపోతే 2తో క్యాన్సిల్ చేసుకోండి. 2 1 jar 2 2 jar 2 3 jar 6 1 ఉంటుంది. 2 6 jar 12, నెక్స్ట్ 2 6 jar 12, ఇక్కడ 2 1 jar 2 8 jar, నెక్స్ట్ 6 1 jar 6 3 jar. ఇన్ కేస్ డైరెక్ట్గా రాయగలుగుతున్నారు 720/240 అంటే చాలా మంది ఏం చేస్తారంటే 0 0 క్యాన్సిల్ చేసేసి డైరెక్ట్గా వాళ్ళు చేస్తారంటే 24 3 jar 72 అని రాసేస్తారు. అలా అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫార్ములా మీకు గుర్తుండాలండి, ఏమని అంటే NCR డివైడెడ్ బై NCR మైనస్ 1 దేనికి ఈక్వల్ సార్ అంటే n మైనస్ r ప్లస్ 1 డివైడెడ్ బై r. అర్థమవుతుందా? n మైనస్ r మైనస్ 1 ఏమవుతుంది, ప్లస్ 1 డివైడెడ్ బై r. సో ఇక్కడ ఏముంది సార్ మనకు అంటే NC2 డివైడెడ్ బై NC1 ఎంత అవుతుంది సార్ అంటే n మైనస్ 1 డివైడెడ్ బై 2. r కాదు 2. అందుకే బాగా కాన్సన్ట్రేషన్గా విను, కోరస్ పాడద్దండి చెప్తున్నాను. n మైనస్ 1/2. సో ఇది ఎంత అవుతుందంటే దీని వాల్యూ n మైనస్ 1 డివైడెడ్ బై 2. ఇక్కడ ఏ పవర్ పైన ఆల్రెడీ n మైనస్ 2 ఉంది, కింద ఏ పవర్ ఎంత ఉంది n మైనస్ 1. సో పైకి వెళ్ళిపోతే మైనస్ n ప్లస్ 1 వస్తుంది. కింద ఒక x పైన ఒక x క్యాన్సిల్ అవుతుంది. సో మిగతాది ఎంత సార్ అంటే x మాత్రమే ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 3.
సరే ఈ 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడికి వెళ్తే ఏం చేస్తుంది సార్ అంటే మల్టిప్లై చేస్తుంది. సో 2 ఇక్కడ రబ్ చేసేస్తాను, 3 2 జార్ ఆర్ 2 3 జార్ 6 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ n మైనస్ n క్యాన్సిల్ అవుతుంది, -2లో 1 పోతే -1, సో a పవర్ -1 అవుతుంది ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 6. అవునా? a పవర్ -1 అంటే చాలా మందికి తెలీదు, x పవర్ -1 అంటే 1/x. చాలా మందికి ఇది కూడా తెలీదు, x పవర్ -2 అంటే 1/x². కానీ a పవర్ -1 అంటే 1/a గా రాసుకోవచ్చు. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ x డివైడెడ్ బై a, x డివైడెడ్ బై a. సో బై a అక్కడికి వెళ్ళిపోతే 6 ఇంటూ a 6a అవుతుంది. సో n-1 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 6a. సో దిస్ ఈజ్ యువర్ ఫోర్త్ ఈక్వేషన్. దిస్ ఈజ్ యువర్ ఫోర్త్ ఈక్వేషన్. నౌ అవర్ నెక్స్ట్ క్రైటీరియా, మా నెక్స్ట్ క్రైటీరియా ఏంటి అంటే 3ని 2తో డివైడ్ చేయాలి. మా స్ట్రాటజీ ఇప్పుడు 3ని 2తో డివైడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 2ని 3తో కాదు, 3ని 2తో డివైడ్ చేస్తున్నాము. ట్రై టు రైట్ ద ఈక్వేషన్ nc3 a to the power of n-3 and x³ డివైడెడ్ బై కింద ఎంత సార్ అంటే nc2 a to the power of n-2 and here x² is equal to 1080 divided by 720. 00 అనేది అట్టే క్యాన్సిల్ అయిపోతుంది, ఆ విషయం మీకు కూడా తెలుసు. 108 మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ 72 టేబుల్లో 108 లేదు, కాబట్టి నేను లోయర్ టర్మ్స్తో స్టార్ట్ చేస్తాను. దట్ మీన్స్ 2తో క్యాన్సిల్ చేయడం స్టార్ట్ చేస్తాను. న్యూమరేటర్లో 2 5 జార్ 2 4 జార్, అవునా? డినామినేటర్లో 2 3 జార్ 6 1 ఉంటుంది, 2 6 జార్ 12 36 వస్తుంది. మళ్ళా 2 2 జార్ 4 2 2 జార్ 4, ఇక్కడ 4 2 2 జార్ 4 1 ఉంటుంది, 14 2 7 జార్ 14 వస్తుంది. అండ్ ఇక్కడ 2 1 జార్ 2 1 ఉంటుంది, 2 8 జార్ 2 9 జార్ ఇక్కడ 18. ఇక్కడ ఎంత సార్ అంటే 2తో క్యాన్సిల్ అవ్వదు ఇక, అందుకే 3తో క్యాన్సిల్ చేద్దాం. 3 6 జార్ 3 9 జార్ 3 3 జార్ 3 2 జార్. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 3/2. ఇదంతా మీరు పెన్సిల్తో చేసుకోవాలి ఎగ్జామినేషన్లో, ఎందుకంటే క్లమ్జీగా ఉంటుంది అక్కడ. సో 3/2 పెన్సిల్తో మీరు సైడ్లో క్యాలిక్యులేట్ చేసుకొని తర్వాత రాసిన తర్వాత రబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి సార్, ఈ రెండిటికి ఎలా సింప్లిఫై చేస్తారంటే ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. nc3 డివైడెడ్ బై nc2 మీన్స్ n-2 డివైడెడ్ బై 3, అంతే కదమ్మా? n-2 డివైడెడ్ బై 3. సో ఇక్కడ కింద ఒక x² క్యాన్సిల్ అవుతుంది, పైన ఒకటి మాత్రమే ఉంటుంది. x³ లో ఒకటి వెళ్ళిపోతే x మాత్రమే ఉంటుంది, ఒకటి కాదు 2 వెళ్ళిపోతాయి x³ లో. సో యూ ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ x. సో ఇక్కడ ఏంటి సార్ అంటే ఒకసారి చూసుకోనన్నా n-2 డివైడెడ్ బై 3 అండ్ హియర్ a to the power of n-3 minus n plus 2. కరెక్టేనా రాసిండేది? x మర్చిపోతున్నాం, x కూడా రాయాలి, ఈజ్ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై 2. సార్ ఇక్కడ ఈ 3 అక్కడికి వెళ్తే 3 3 జార్ 9 అవుతుంది కదా? అవును, డివైడెడ్ బై 3 అక్కడికి వెళ్తే 9 అవుతుంది, మంచిదే. ఇక్కడ n వెళ్ళిపోతుంది. 3లో -3లో 2 పోతే ఎంత? -1. a to the power of -1 అంటే బై a, సో x బై a గా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ n-2 దాని పక్కనే రాసేస్తాను, అవునా? అండ్ ఈ a అక్కడికి వెళ్ళిపోతుంది 9a, ఇక్కడ ఈ 2 ఇక్కడికి వచ్చేస్తుంది. సో 2 ఇంటూ n-2 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 9a. సో విచ్ ఈజ్ యువర్ ఫిఫ్త్ ఈక్వేషన్. సో ఫిఫ్త్ ఈక్వేషన్ని ఫోర్త్ ఈక్వేషన్తో డివైడ్ చేయాలా. 5 డివైడెడ్ బై 4 ఎంప్లాయిస్ ఎంత వస్తుందో చూడండి. 2 ఇంటూ n-2 ఇంటూ x డివైడెడ్ బై ఈక్వేషన్ 4లో LHS ఎంత? n-1 డివైడ్ ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు, అండ్ హియర్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 9a అండ్ ఇక్కడ 6a. సో నెక్స్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే x అనేది క్యాన్సిల్ అవుతుంది, ఆ విషయం మీకు తెలుసు. a కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో రబ్ చేసేస్తాను. 3 3 జార్ 3 2 జార్ అయిపోతుంది క్యాన్సిల్. నెక్స్ట్ మిగిలింది చెప్పండి సార్ అంటే చెప్తున్నాను, బాగా వినండి. అండ్ ఇక్కడ 3/2 మాత్రమే మిగులుతుంది, 3/2. అండ్ ఇక్కడ 2 ఏమవుతుంది సార్ అంటే 2 2 జార్ 4 వస్తుంది, 2 2 జార్ 4. 4 ఇంటూ n-2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ n-1. సో 4 ఇంటూ n ఎంత అంటే 4n. 4 2 జార్ 8, ఇక్కడ 3n -3, అవునా? నెక్స్ట్ 4n, ఆ 3n బయట ఉన్న 3n లోపల వస్తే -3n, -3 ప్లస్ 8. 8లో 3 పోతే +5, నాట్ -5. 4nలో 3n పోతే 1n. 1n ఎవరు రాయరు? n. సో n వాల్యూ వచ్చేసింది. మనకేమేం కనుక్కోమన్నాడు? x a n. ఫస్ట్ n వచ్చింది, ఏం సార్ ఫస్ట్ లాస్ట్ ఆన్సర్ వచ్చింది. ఎలాగైనా రావచ్చు, ఎలాగైనా
రావచ్చు. అర్థమైపోయిందా? సో ఎన్ వాల్యూ వచ్చిన తర్వాత ఈ ఎన్ వాల్యూ తీసుకుపోయి మీరు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి సార్ అంటే, మీరు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ వాల్యూ వచ్చేసి ఇక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోండి 4లో, లేకపోతే 5లో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. నాకు తెలిసి ఫోర్త్ ఈక్వేషన్ కొంచెం సింపుల్గా ఉంది. సో ఫోర్త్ ఈక్వేషన్లో ఎన్ వాల్యూ 5 సబ్స్టిట్యూట్ చేస్తాను. సో 4 ఇంప్లైస్ సార్ ఇక్కడ చేస్తే రాదా సార్ అంటే, ఎందుకు రాదు, వస్తుంది. కానీ ఈజీగా చేయగలిగేది మనం కష్టం చేసుకోవడం ఎందుకు? ఎన్ వాల్యూ 5 కాబట్టి 5 - 1 దట్ మీన్స్ 4x = 3a. అవునా? x = 3a/4. x = 3a/4. కానీ x వాల్యూ మొత్తం మీద రాలేదు ఇంకా, ఎందుకంటే ఏ అనేది కనుక్కోవాలి. అర్థమవుతుందా? సో పార్షియల్గా వచ్చింది x వాల్యూ. ఇప్పుడు మనకు దగ్గర ఏమేమి వాల్యూస్ ఉన్నాయంటే ఎన్ వాల్యూ పూర్తిగా వచ్చేసింది, ఎక్స్ వాల్యూ సగం వచ్చింది, ఇంకా ఏ కనుక్కుంటే సరిపోతుంది. ఓకే ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే, ఈ ఎక్స్ వాల్యూ ఎన్ వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఈక్వేషన్ 1లో కానీ, ఈక్వేషన్ 2లో కానీ, ఈక్వేషన్ 3. కానీ మీరు చూసి చెప్పండి, ఈక్వేషన్ 1, 2, 3 దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే? ఎస్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే దట్ ఈస్ వెరీ వెరీ ఈజీగా ఉంటుంది. సో 1 ఇంప్లైస్ ఈక్వేషన్, యాక్చువల్లీ కింద చేయాలండి ఇదంతా. సో 1 ఇంప్లైస్ NC1 దట్ మీన్స్ 5C1 a⁴, ఏ వాల్యూ రాలేదు కదండి ఇంకా, a⁴ 5 - 1 means you will get 4. x వాల్యూ వచ్చింది అనుకుంటాను 3a/4. సో హియర్ యూ కెన్ రైట్ ఇట్ as 3a divided by 4 is equal to 240 is equal to 240. 5C1 NC1 వాల్యూ n అయితే 5C1 వాల్యూ 5 అవుతుంది. సో దిస్ వాల్యూ ఈజ్ 5. a⁴ into a⁴1 మీన్స్ a⁴5. ఆ విషయం మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ 4 అక్కడికి వెళ్తే ఏం చేస్తుంది సార్ అంటే మల్టిప్లై చేస్తుంది. సో 4 అక్కడికి వెళ్ళిపోతుంది, ఇంటూ 4 వస్తుంది, బై 3 వస్తుంది. ఎక్కడి నుంచి అంటే ఈ 3 అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది 3, అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది, డివైడ్. అవునా అవునా కాదా? సో ఇప్పుడు చూడండి 3 8 * 24 80 వచ్చింది, కరెక్టేనా? 3 8 * 24 80 వచ్చింది. అండ్ ఇక్కడ 5 మర్చిపోయినారు సార్ రాసుకునేది, రాసుకుంటున్నానమ్మా. 5a⁴5 is equal to, and here 80 4 jar 80 8 4 jar 320 320 320. అవునా? 84 jar 4 8 jar 32నే కదా. ఓకే ఇప్పుడు 5 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అక్కడికి వెళ్తే డివైడ్ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చి డివైడ్ చేస్తుంది, చేస్తే 5 6 jar 30 అవుతుంది, 2 ఉంటుంది, 5 4 jar సో 64 అవుతుంది. ఎంత అవుతుందండి? 64. 64ని పవర్ 5గా ఏదన్నా ఒక నంబర్కి 1/5 ఎంత అండి? 1. 2/5 చూడండి, 2 2 jar 4 4 2 jar 8 8 2 jar 16 16 2 jar 32. పవర్ 5 అంటే రావడం లేదే, రావాలే పవర్ 5. 2/5 చెక్ చేయండి. 2/4 ఎంత? 2/4 16. 16 అంటే 16 అంటే రావాలే, రావడం లేదు. a⁴5 ఏ వాల్యూ ఎంత రావాలి? ఒక్క సెకండ్ చెక్ చేస్తాం, ఎక్కడైనా మిస్టేక్ చేసినామో. ఎన్ వాల్యూ చెక్ చేసుకోండి, ఇంతవరకు కరెక్ట్గానే వచ్చింది. ఎన్ వాల్యూ 5 వచ్చింది. x = 3a/2 అది కూడా కరెక్ట్గానే వచ్చింది. అండ్ ఇక్కడ ఏదో చిన్న మిస్టేక్ చేసామండి, 32నే రావాలి, 480 వస్తుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి, ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినాము, ఇక్కడ చెక్ చేసుకోండి. మళ్ళీ చేద్దాం, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చెప్పండి ఎన్ వాల్యూ ఎంత? 5 కదమ్మా. 5C1 అంటే ఎంత? 5. a⁴5 - 1 ఎంత? 4. x వాల్యూ ఎంత? 3a/2. 3a/2 2నా 4ఆ? 3a/4. ఇది మిస్టేక్ పోయింది. ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ చెక్ చేసుకోండి. ఎక్స్ వాల్యూ వచ్చేసి 1 minute నాన్న చెక్ చేద్దాం. ఎక్స్ వాల్యూ వచ్చేసి 3a/2. సో ఇక్కడ ఫోర్త్ ఈక్వేషన్లో మిస్టేక్ పోయిందండి. ఫోర్త్ ఈక్వేషన్లో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 3a/2. ఎలా సార్ అంటే ఎన్ వాల్యూ 5 - 1 4a. 4 అంటే ఇక్కడంత 6a, మనం 3a రాసుకున్నాం నాన్న, అది మిస్టేక్. 6a కదా, ఇక్కడ 6a కదా, మనం 3a రాసుకున్నాము. 6a/4 క్యాన్సిల్ చేస్తే ఎంత అంటే 3a/2. 3a/2 ఇప్పుడు సరిపోతుంది. అదే ఎక్కడైనా చిన్న మిస్టేక్ పోయింటేనే. సో ఎక్స్ వాల్యూ 3a/2. అండ్ ఇక్కడ ఎంత సార్ అంటే 240. 242 jar ఎంత సార్ అంటే 480. ఎంత? 480. సో ఈ 3 అక్కడికి పోతే డివైడ్ చేస్తుంది బై 3. ఎంత వస్తుంది సార్ అంటే a⁴ into a అంటే a⁴5
3 1 జర్ 3, 1 రిమైనింగ్ 160 వస్తుంది. ఎంత వస్తుంది? 160. సో ఇక్కడ 160 వస్తుంది. 160ని మనం 5తో డివైడ్ చేయాలి. 5తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 5 3 జర్ 15, 5 2 జర్ 32 వస్తుంది. ఎంత వచ్చింది? 32. సో 32 అంటే ఎంత సార్ అంటే 2 power 5. 2 power 5. వెన్ పవర్స్ ఆర్ ఈక్వల్, బేసెస్ ఆల్సో ఈక్వల్, సో ఏ ఈక్వల్ టు 2. ఏ వాల్యూ వచ్చిన తర్వాత ఆనందపడిపోవద్దండి. ఏ వాల్యూ 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలా. ఎక్స్ ఎంత వస్తుందంటే 3. సో ఎక్స్ వాల్యూ 3 వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మన క్వశ్చన్లో ఎన్ వాల్యూ 5 వచ్చింది, ఎక్స్ వాల్యూ 3 వచ్చింది, అండ్ ఏ వాల్యూ ఎంత సార్ అంటే 2 వచ్చింది. ఏ వాల్యూ ఎంత? 2. సో ఐ థింక్ మొత్తం క్వశ్చన్ అంతా మనము ఈజీగా సాల్వ్ చేయగలిగినాం. సో ఎక్స్ వచ్చి 3, ఏ వచ్చి 2, ఎన్ వచ్చి 5. అవునా? ఈజీగా వచ్చిందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్స్ మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఉందే చాలా హెడేక్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీకు అర్థమయ్యే కాడికి కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ కష్టమని వదిలేయద్దండి, చాలా ఈజీ. ఇఫ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఆర్త్, ఇఫ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఆర్త్ ఆర్ పవర్ th ఉంటే ఏమని చదవాలా? ఆర్త్. ఆర్త్ ఇఫ్ ద ఫిఫ్త్ అంటాం కదా, ఏ క్లాస్లో ఉన్నాం అంటే 5th 6th 7th 8th 9th అలాగా ఆర్త్. ఆర్త్ టర్మ్. If the coefficient of rth term, if the coefficients of rth, r plus 1th and r plus 2nd terms, r plus 2nd కాదు, nd రాసిన పవర్ లో, second terms in the expansion of 1 plus x whole power n are in AP. AP అంటే arithmetic progression, are in AP, arithmetic progression. Then show that n square minus 4r plus 1 into n plus 4r square minus 2 is equal to 0. ఇంకోసారి క్వశ్చన్ చదువు చెప్పండి. ఇది మ్యాథమెటికల్ ఈక్వేషన్ k plus 1th టర్మ్ అది వేరే, ఇది వేరే. ఇఫ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్, అది వేరే బాబు. ఇఫ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ rth టర్మ్, r plus 1th term and r plus 2nd term in the expansion of 1 plus x whole power n are in AP, then show that n square minus 4r plus 1 into n plus 4r square minus 2. ఇది ఆన్సర్ రావాలబ్బా, ఇది ఆన్సర్. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసినాము, ఇది రాసుకున్నాం. ఏమని అంటే tr plus 1 is equal to, tr plus 1 ఎంత అంటే సిగ్మా r is equal to 0 to n, r is equal to 0 to n. చెప్పండి, ncr x to the power of n minus r y to the power of. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు నీకు అవన్నీ అవసరం లేదు. జస్ట్ దీని కోఎఫిషియంట్ చెప్పండి. ఇప్పుడు దీని బైనామియల్ కోఎఫిషియంట్, ఆర్త్ టర్మ్ లో బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత? ఎనీబడి గెస్? మీరు గెస్ చేస్తే మీకు నాలెడ్జ్ ఉన్నట్టే. ఇప్పుడు గమ్మునుండిపోతారు, ఎందుకు? మౌనంగా ఉంటారు. మౌనంగానే ఎదగమని, అది ఆ పాట, అది ఓకేనా? ఇంకా బైనామియల్ ఎక్స్పాన్షన్ లో, సరే నేను అవన్నీ వదిలే. ఆర్త్ టర్మ్ లో బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత? ఫస్ట్ టర్మ్ లో బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత చెప్పమ్మా? ఫస్ట్ టర్మ్ లో బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత? రెడ్డి గారు, NC 0 కదండి, NC నాట్. నువ్వు చెప్పినావు, కానీ రెడ్డి గారు చెప్పాలి కదా, ఆయన పెద్ద ఆయన కదా. ఫస్ట్ టర్మ్ లో బైనామియల్ కోఎఫిషియంట్ ఎంత అంటే మీరు చెప్పలేకపోయినారు సభాముఖంగా. మీరు పంచాయతీ పిలుద్దాం, NC నాట్. సెకండ్ టర్మ్ లో ఏమి బైనామియల్ కోఎఫిషియంట్? NC 1. ఎందుకంత అనుమానము? కరెక్ట్ గా చెప్పేటప్పుడు అనుమానానికి తావే ఉండకూడదు. అవమానం కాదు సమే, అనుమానం. ఓ మాకంత తెలుగు రాదు. నువ్వు పర్ఫెక్ట్ గా అనుమానం అంటే మేము అనుమానం అంటే పనులు. ఫిఫ్త్ టర్మ్ లో బైనామియల్ కోఎఫిషియంట్ ఏం అత్తయ్యగారా? NC 4. 5. ఇదేం లాటరీ టికెట్ లో NC 4 అని చెప్పాలక్క, సరేనా? ఓ బచ్చి బోల్తా జే, తుమ్ బోలాలా జే. నెక్స్ట్ ఆర్త్ టర్మ్ లో బైనామియల్ కోఎఫిషియంట్ ఏంది? రెడ్డి గారు మీరు ఉండండి. రెడ్డి గారు మీరు సభాముఖంగా, పెద్దలు, ఆర్యులు, పూజ్యులు, ఆర్త్ టర్మ్ లో మీరు అక్కయ్య, మీరు అన్నయ్య కదా, ఆయన బెదరాయుడు. NC నాట్ ఎందుకు వస్తుంది ఆర్త్ టర్మ్ లో? ఒకటి తక్కువ చెప్పాలి, ఆ విషయం కూడా గెస్ చేయలేకపోతే NCr -1 కదమ్మా.
వేస్ట్ అండి మీరంతా. rth టర్మ్ లో ఏమి అంటే NCR మైనస్ 1. r ప్లస్ 1th టర్మ్ లో ఏమి సార్ అంటే NCR. ఒకటి తక్కువ చెప్పాలండి. r నువ్వు చెప్తున్నావు లేదు సారీ అక్కయ్య, NCR ప్లస్ 1, NCR ప్లస్ 1. సారీ అన్నా, సారీ ఓకేనా? నాకు అప్పుడప్పుడు బీపీ వచ్చేస్తుంది, సరేనా? ఇవన్నీ ఈ 3 దేంట్లో ఉన్నాయంట? ఏపీలో ఉన్నాయి. ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్లోనా సార్, కర్ణాటకలో కాదా అంటే? సారీ అడిగారు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంది. ఒక్క ఫార్ములా, నాకు తెలిసిన ఫార్ములా మీకు కూడా తెలుసు, కాకపోతే మీరు తూకానికి వేసేసినారు, నేను వేసేయలేదు, బుక్స్ అలాగే ఉన్నాయి. ఏంటది అంటే ఏపీలో A, B, C ఆర్ ఇన్ ఏపీ. అప్పుడు వాటికి మధ్య ఉండే రిలేషన్ ఏమంటే, to be is equal to A plus C. ఇప్పుడు మీకు తెలుసు చెప్పారు. ఇది 7th క్లాస్ లో వస్తుంది. 7th క్లాస్ లో నేను మీకు టీచర్ కాదు, ఆయన చెప్పింటాడు, నువ్వు గాలికి వదిలేసినావు. సరేలే కానీ rth టర్మ్ లో ఏమి కోఎఫిషియంట్ చెప్పు, ఇప్పుడైనా చెప్పండి కనీసము. NCR. r ప్లస్ 1th టర్మ్ లో NCR. r ప్లస్ 2nd టర్మ్ లో NCR. ఎప్పుడు చెప్తారులే. ఈ 3 ఏపీలో ఉంటే వాటి మధ్య ఉండే రిలేషన్ ఏమంటే ఇది A, ఇది B, ఇది C. సో 2B is equal to A plus C. సో 2NCR is equal to B plus C. 2B అయిపోయింది. A plus C అంటే NCR minus 1, సారీ NCR minus 1 ప్లస్ NCR. అర్థమైపోయిందా? ఇప్పుడన్నా అర్థమైందా? కనీసం అర్థమైందా లేదా? ఇప్పుడు భలే అర్థమవుతుంది. సో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఇఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ దీని టర్మ్ యొక్క దీని కోఎఫిషియంట్ ఎంత అంటే NCR మైనస్ 1, దీనిది ఎంత అంటే NCR, దీనిది ఎంత అంటే NCR ప్లస్ 1. ఈ 3 ఏపీలో ఉంటే వాటి మధ్య ఉండే రిలేషన్ ఏమంటే వీడు B కాబట్టి 2NCR is equal to NCR మైనస్ 1 ప్లస్ NCR ప్లస్ 1. అంతే వాడు చెప్పిండేది, ఇంకా వేరే విషయం లేదు. బై డేటా ఈ 3 ఏపీలో ఉన్నాయి. వీ నో దట్ అంటే ముందే తెలుసు మనకు అని. ఇఫ్ ABC ఆర్ ఇన్ ఏపీ 2B is equal to A plus C. సారీ 10th క్లాస్ లో వచ్చింది, 8th లో కాదండి, ఎందుకంటే ప్రోగ్రెషన్స్ 10th లో వచ్చింది కదా. వెరీ గుడ్. ఆయన చదివిన స్కూల్స్ వేరు, మనం చదివిన స్కూల్స్ వేరు కదండి. ఎస్, క్లియర్లీ 2NCR is equal to మనం ఎవరికో చెప్పినామంట కదా, ఆయన పెద్ద ముసలాయన, అందుకే ఇట్లా చేసింది నువ్వే, సరేనా? 2NCR is equal to NCR minus 1 ప్లస్ NCR ప్లస్. ఉనే బుడ్డాలేవు అని చెప్పినావా? కళ్ళు పోతాయి సార్ చెప్తే చెప్పలేదు, సరేనా? ఈ NCR పోతే ఆ పక్కకి డివైడ్ చేస్తుంది. NCR ఆ పక్క పోతే డివైడ్ చేస్తుంది, సరేనా? NCR ఆ పక్క పోతే డివైడ్ చేస్తుంది. ఆ విషయం నాకు తెలుసులేండి సార్ అంట, అవునా కదా? కానీ ఆ పక్క పంపించకుండానే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. ఆ పక్క పంపించకూడదు, ఫస్ట్ సింప్లిఫై చేసుకోవాలి. ఎలా సార్ సింప్లిఫై చేయాలి? నాకైతే తెలియదు అంటే చెప్తాను విను. NCR ఫార్ములా తెలుసా అండి? ఎవరికైనా NCR ఫార్ములా తెలుసా? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇప్పుడన్నా తెలుసా? ఇప్పుడు తెలుసులే. NCR మైనస్ 1 కి చెప్పండి. NCR మైనస్ 1 కి ఎవరు చెప్తారో వాళ్ళు ఈసారి పాస్. n ఫ్యాక్టోరియల్ n మైనస్ r ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఏం లేదన్నా, r ఉండే చోట r మైనస్ 1 పెట్టి రాయాలి అంతే. సార్ మీరు ఇక్కడ r ప్లస్ 1 రాసినారంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయినావు? సరేనా? నెక్స్ట్ ఇప్పుడు చెప్పు NCR ప్లస్ 1 చెప్పు రెడ్డి. NCR ప్లస్ 1 ఎంత? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ r ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. ఈ 3 ఫార్ములాస్ అక్కడ దయచేసి రాసేయండి. మీ స్వర్ణ హస్తాలతో రాస్తే అయిపోతుంది. మీ స్వర్ణ హస్తాలతో రాస్తే, స్వర్ణక్కని పిలుచుకురావద్దండి, స్వర్ణ హస్తాలతో రాయండి అన్న అంటే మీ బంగారు చేతులతో అని. తెలుగు అర్థమై సాగదు పడదు. సో 2NCR అంటే ఏం సార్ అంటే 2NCR ఫార్ములా ఏమి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇక్కడ NCR మైనస్ 1 అంటే n ఫ్యాక్టోరియల్ n మైనస్ r ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ NCR ప్లస్ 1 అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ r ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. అవునా?
బాబు ఈ రెండిట్లో ఏమి కామన్ చేయొచ్చు, ఎవరైనా చూసి చెప్తారా? ఎస్ వెరీ గుడ్ అబ్సల్యూట్లీ రైట్. ఎన్ ఫ్యాక్టోరియల్ కామన్ చేసేసి ఆ పక్క ఒక ఎన్ ఫ్యాక్టోరియల్ ఉంది, క్యాన్సల్ కొట్టేస్తాను. ఎన్ ఫ్యాక్టోరియల్ బయటికి వెళ్ళిపోతే అక్కడ ఏముంటుంది సార్ అంటే 1 ఉంటుంది. సో ఇక్కడ కూడా కొట్టేస్తాను. అవునా కాదా? ఇప్పుడు నాకు చిన్న విషయం చెప్పండి. ఆర్ ఫ్యాక్టోరియల్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఆర్ 1 ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఫ్యాక్టోరియల్ వదిలేసి ఆర్ మైనస్ 1 ఆర్ ప్లస్ 1 లో అన్నిటికంటే చిన్న టర్ము ఏది? బ్యూటిఫుల్ గా చెప్పినారు మీరు, అబ్సల్యూట్లీ రైట్. ఆర్ మైనస్ 1 కదండి. అన్నిటికంటే పెద్దోడు ఎవడు అంటే ఆర్ ప్లస్ 1, దాని తర్వాత ఎవరంటే ఆరు, దాని తర్వాత ఎవరంటే ఆర్ మైనస్ 1. ఒకసారి లాజికల్ గా ఆలోచించండి. ఆర్ కంటే పెద్దోడు ఎవడు? ఆర్ ప్లస్ 1. ఆర్ కంటే చిన్నోడు ఎవడు? ఆర్ మైనస్ 1. సో అందరికంటే చిన్నోడు ఎవరున్నాడో వాళ్ళల్లోకి వీళ్ళిద్దరిని మార్చుకోవాలా. ఎలా మారుస్తారు సార్ అంటే ఎలా మారుస్తారు మీరే చెప్పాలి కదండి. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఏమి ఎవరికైనా తెలుసా? తెలిస్తేనే చెప్పండి. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతండి? అది తెలిసి ఉంటుందిలే, అది కూడా 5 into 4 తగ్గించుకుంటా పోవాల కదా. సో ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే తగ్గించుకుంటా పోయి చెప్పుకోవాలి. ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వెరీ గుడ్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎన్ మైనస్ 3 ఇంటూ అడిగే స్టాప్ చేస్తా. నువ్వు చెప్పినంత వరకు రాయాలంటే నాకు రూల్ ఏముంది, నేను అడిగే స్టాప్ చేస్తాను. నాకు ఇంకా అయిపోతుంది ఆడ ఎన్ మైనస్ 3 ఫ్యాక్టర్. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈడికే స్టాప్ చేస్తా. ఇంకా ఎక్కువ మాట్లాడినావు అనుకో పో, ఏం చేసుకుంటావు చేసుకోపో. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఏమి? ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1. అలాగే ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే కూడా నేను ఏం రాస్తానంటే ఆర్ ఇంటూ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. సార్ ఇంకో టర్మ్ పెంచుకోండి సార్. ఆర్ మైనస్ 2 అవసరం లే, అందరికంటే చిన్నోడు ఆర్ మైనస్ 1. అందరినీ అలాగే మార్చేస్తాను. ఆర్ ప్లస్ 1 ని మార్చి చూద్దాము. ఆర్ ప్లస్ 1 ఇంటూ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఎందుకు సార్ ఈడికే ఆపేసినారంటే ఆడికి ఆపేయాల. ఎందుకు? అన్నిట్లో ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోవాలి. ఆర్ పెద్దది, ఆర్ పెద్దది, ఆర్ ప్లస్ 1 పెద్దది, దాని తర్వాత చిన్న టర్మ్ ఆరు, దానికంటే చిన్నది ఆర్ మైనస్ 1. నంబర్స్ పెట్టి చూసుకో. ఆర్ ప్లేస్ లో 5 పెట్టి చూడు. 5 ప్లస్ 1 ఎంత? 6. 5 మైనస్ 1 ఎంత? 4. 6 5 4 అంటే ఆర్ ప్లస్ 1 ఆర్ మైనస్ 1. అన్నిట్లో ఆర్ మైనస్ 1 క్యాన్సల్ చేసేస్తున్నాను. అవునా? పల్లాగా మాట్లాడాను. నేను మీ ఊరికి వస్తాను, మీ అందరికి ఆశీర్వాదం ఇస్తాను. జగన్కి నేనే చెప్పింది ఫ్యాన్ గుర్తు పెట్టుకో గెలుస్తావని. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే వీళ్ళు ఎందుకు ఏడొస్తుంది? ఈడ 6 మాత్రం. ఈడ క్యాన్సిల్ అయిపోయింది ఆర్ మైనస్ 1. ఏం రాదు, మీరు ఇక్కడ ఉండండి, ఎక్కడికి వెళ్ళిపోతారు. సరేనా? ఇప్పుడు 1 2 3 ఈ ముగ్గురులో అన్నిటికంటే చిన్న టర్మ్ ఏది? ఐడెంటిఫై చేయండి. ఎన్ మైనస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. అదే కదండి చిన్నది. అవునా కాదా? ఆయనంతే. సరేనా? నేను ముందే చెప్పాను జగన్కి 175 సీట్లు వస్తాయని నేను ముందే చెప్పేస్తాను. సరేనా? సో చూడండి ఇక్కడ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ని ఎలా రాయాలి అంటే బాగా చూడండి. ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ఒకటి తగ్గిస్తే ఎన్ మైనస్ ఆర్, ఇంకోటి తగ్గిస్తే ఎన్ మైనస్ ఆర్ మైనస్ 1. ఇంకా తగ్గించండి సార్, ఇంకా తగ్గించకూడదు, మీరు తగ్గిపోతారు, మార్కులు తగ్గిపోతాయి. సో ఇక్కడ రాసుకోండి ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఎంత అంటే ఎన్ మైనస్ ఆర్ మైనస్ 1. యాక్చువల్గా ఆడే రాయాల, 2 లైన్లుగా ఎందుకు రాసినా అంటే ఇంకా ప్లేస్ సరిపోవడంలే. ఈడ దీన్ని ఎట్లా సార్ చేస్తారు అంటే ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఇంటూ అన్నిట్లో ఫ్యాక్టోరియల్ టర్మ్ వెళ్ళిపోతుంది. అన్నిట్లో ఫ్యాక్టోరియల్ టర్మ్ అవునా? తుడిపేసి ఆర్ ఇక్కడ కూడా తుడిపేద్దాము, ఇక్కడ కూడా తుడిపేద్దాము. భలే నవ్వుతాన్నారులే. సరే నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు చెప్పండి, ఇంకా బాగా ఆలోచించి చెప్పండి, తొందరపడి ఏదంటే అది చెప్పొద్దండి. ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినామో ఒక్కసారి చూసుకోండి.
ఇక్కడ చూడండి n ఫ్యాక్టోరియల్ ఫస్ట్ వెళ్ళిపోయింది. ఫస్ట్ ఏం వెళ్ళిపోయింది? n ఫ్యాక్టోరియల్. తర్వాత r-1 ఫ్యాక్టోరియల్ వెళ్ళిపోయింది ఒకటి. అండ్ ఇక ఈ స్టెప్ లో కదా r-1 ఫ్యాక్టోరియల్, r-1 ఫ్యాక్టోరియల్, r-1 ఫ్యాక్టోరియల్. తర్వాత n-r-1 ఫ్యాక్టోరియల్ ఒకటి, రెండు, ఆ తర్వాత మూడు. ఇక మిగిలిండేది ఇది. ఎస్, ఏం పోలేదు, కరెక్ట్ గానే వచ్చింది, కరెక్ట్ గా వచ్చింది. ఈ టర్మ్ తర్వాత ఏం చేయాలి సార్ అంటే ఈ పెద్ద టర్మ్ ని ఈ పక్క తెచ్చుకోవాలి. ఈ పెద్ద టర్మ్ ని ఈ పక్క తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళండి. ఈ పెద్ద టర్మ్ ని అక్కడికి తెచ్చుకోవాలి. అంటే ఈడ కూడా ఉంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఈడ లేదు కదా, కామన్ చేయలేదు కదా. సో 2 divided by n minus r divided by r. 2 divided by n minus r into r. అవునా? ఈ టర్మ్ లోపలికి వస్తే ఏమవుతుందమ్మా? మైనస్ 1 divided by n minus r plus 1 into n minus r is equal to 1 by r plus 1 into r. ఈ స్టెప్ చాలా కీలకం. ఎందుకంటే నాకు కూడా పెన్ స్టాప్ అయిపోయింది. మీరు గమనించినారో లేదు? తప్పు వచ్చిందండి. తప్పు కాదు, అది యాక్చువల్గా రైటే. ఆడికి వచ్చి స్టాప్ అయిపోయింది. ఇంకేం చేయాలో నాకు అర్థం కాల. ఆ స్టెప్ చాలా కీలకం. అందుకే నేను స్టార్ మార్క్ ఇక్కడ పెట్టుంటాను. ఎగ్జామ్లో మీకు కూడా పెన్ అక్కడికే స్టాప్ అయిపోతుంది. సరేనా? సో బాగా చెక్ చేసుకోండి. స్టార్ మార్క్ పెట్టిండేది అది ఇంపార్టెంట్ స్టెప్ అని కాదు సామే, సరేనా? స్టార్ మార్క్ కూడా రాసి వస్తారు ఎగ్జామ్ లో. అవి ఎందుకు పెట్టినానంటే స్టార్స్, ఈ స్టెప్ చాలా కీలకం. అది లేకపోతే మనం ముందుకు మూవ్ అవ్వలేము. సరేనా? ప్రతిదీ మీరు బాగా గమనించుకుంటేనే మీరు ఏదైనా చేయగలుగుతారు, లేకపోతే లేదు. దీని తర్వాత ఏముంది? యాజ్ యూజువల్ సార్ ఈ రెండిట్లో 1 by n minus r కామన్ చేయండి సార్. చేసేస్తాను. 1 divided by n minus r కామన్ చేస్తాను. సో 2 by r minus n minus r కామన్ చేసేస్తాను. 1 by n minus r plus 1 is equal to 1 by r plus 1 into r. ఓకే, ఇంతవరకు చూసుకోండి. తర్వాత నెక్స్ట్ చెప్తాను, ఎందుకంటే నేను ఊరికి వెళ్ళాలి.